హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లైఫ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ మంత్ మేమైతే రోడ్ ట్రిప్ వెళ్ళామన్నమాట ఫ్రమ్ బెంగళూరు టు విజయవాడ. సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు కొంచెం భయం కూడా ఉంది. మా బాబుతో ఎలా ట్రావెల్ చేయాలి, అన్ని అవర్స్ అని భయం వేసింది, ఎలా ఎంగేజ్ చేయాలి అని. బట్ ఎనీవే కొంచెం పెద్దోడయ్యాడు కదా, మేనేజ్ చేద్దాము అని ఇలా అయితే స్టార్ట్ అయ్యాము. సో అరౌండ్ 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే ట్రాఫిక్ ఉంది ఫుల్గా. తెలుసు కదా మనకి బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలా సిటీ ట్రాఫిక్ క్రాస్ అయ్యాక స్మూత్ హైవే స్టార్ట్ అయింది అండ్ అలా అప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. అసలు నిజంగా ఎంత బాగుందంటే, మంచి హైవే, ట్రాఫిక్ ఏమీ లేకుండా అలాగా కార్ విండో తీసి ఆ సన్ రైజ్ చూస్తుంటే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందో. అంటే రోజు మన బిజీ షెడ్యూల్స్లో అసలు మనం అంతా ఇంత టైం ఉండదు కదా మనకి సన్ రైజ్ని ఎంజాయ్ చేయడానికి. సో ఇంకలాగా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ కొంతసేపు అలా డ్రైవ్ చేసి ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట. మేము ఆగిన బ్రేక్ఫాస్ట్ స్పాట్ అయితే ఇది హోటల్ నంది. సో సింపుల్గా లైక్ 1 ఇడ్లీ, దోశ అండ్ ఒక కాఫీ ఆర్డర్ చేసేసుకొని ప్రశాంతంగా తాగేసి ఇంకా కొంతసేపు మా బాబుని ఆడించి మేము ఆడుకొని అలా రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అలా 3 to 4 అవర్స్ ట్రావెల్ చేశాక ఫుల్ ఆకలేసిందనమాట. సో మేము ట్రావెల్ చేసిన రోజు సండే. సో మంచి నాన్ వెజ్ ఏమన్నా తినాలనిపించింది. సో ఈ హోటల్ దగ్గర ఆగాము. హోటల్ నేమ్ వచ్చేసి మ్యాంగో ట్రీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, ఈవెన్ హోటల్ అంబియన్స్ కూడా బాగుంది. సో ఇంకా ఫుల్గా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయినాక ఇక్కడ నాకు ఈ సూప్ అంటే చాలా ఇష్టం అనమాట. ట్రావెల్ మధ్యలో తినొచ్చు అన్నట్టు కొంచెం టిష్యూలో తీసుకొని ఉంచుకున్నాను. సో ఇంకలా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకలా 3 to 4 అవర్స్ డ్రైవ్ చేసినాక ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాం, కానీ ఆ విజయవాడ నేము, ఆ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూసినాక నిజంగా ఆ టైర్డ్నెస్ అంతా పోయింది. ఎందుకంటే చాలా మంత్స్ తర్వాత చూస్తున్నాం కదా, ఆ ఫ్రెష్ ఫీలింగ్, మన ఊరు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ప్రతిసారి వచ్చినప్పుడల్లా విజయవాడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈసారి ఈ వాల్ పెయింటింగ్స్ ఇవంతా చూసి బాగుంది, నిజంగా మనూరేనా అన్నట్టు అనిపించింది. ఇంకా అమ్మవారి టెంపుల్ చూసినాక నిజంగా ఎంత మంచి డివైన్ వైబ్, పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. లైక్ సిటీలోకి ఎంటర్ అవగానే చాలా బాగుంది. అంటే చాలా డేస్ తర్వాత చూసాం కదా, బాగా అనిపించింది. ఇంకా కొంచెంసేపు అలా చూసి మంచిగా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది మా సింపుల్ రోడ్ ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు విజయవాడ. సో మీకు మాతో ట్రావెల్ చేయడం నచ్చింది అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next vlog. Until then, keep smiling. Bye bye.